హాయ్ హలో అండి. చెక్లీలు ఎలా చేసేయాలో చూసేద్దాం. ముందుగా చెక్లీ పిండి తీసుకొని దాంట్లోకి వామ్ వేసుకోవాలి. వామ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే కొంచెం నువ్వులు తీసుకొని, నువ్వులు కానీ మంచి ఫ్లేవర్ ఉంటుందండి. పసుపు, టేస్ట్ తగ్గ కారం వేసుకోవాలి. మనం స్పైసీ తగ్గట్టు వేసుకోవాలండి. అలాగే కొంచెం జీలకర్ర వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది. జీరా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వచ్చేసి మనం ఉప్పు ఎంత తినగలమో దానికి తగ్గట్టు వేసుకోవాలి. ఒక గిన్నెలో వేడి నీళ్ళు పెట్టుకొని నూనె కానీ వేడి చేసి పెట్టుకోవాలండి. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. చూసారు కదా, ఒక వేడి ఆయిల్ వేసుకుంటే మంచిగా క్రిస్పీగా వస్తాయి చెక్లీలు. అలాగే వేడి నీళ్ళు వేసుకోవాలండి. ఎందుకంటే ఇవి విరగకుండా వస్తాయి అన్నమాట. వేడి నీళ్ళు వేసుకొని కలుపుకుంటే, మనం చేతితో అనుకోండి కొంచెం చేయి కాలుతుంది కదా, అందుకనే స్పూన్తో కలుపుకోవాలి. దానికి తగ్గట్టు ఎంత కావాలో అంత వాటర్ వేసుకొని చిన్న ముద్దలా చేసుకోవాలండి. కొంచెం తీసుకొని ముద్దలా చేసి పెట్టుకుంటే బాగుంటుంది. మనం ఒకటేసారి అంతా తీసుకొని చేసుకోలేము కదా. ఇలా అయితే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. మనకు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని, లేదంటే ఉప్పు కారం కొంచెం అలా వేసుకోవచ్చు మనకు స్పైసీ తగ్గట్టు. ఒక గిన్నెలో తీసి పెట్టుకొని పిండి చెక్లీలు పావు తీసుకొని దాంట్లోకి 3 హోల్స్ ఉన్నది వేసామండి. నేను 3 హోల్స్ చేస్తున్నాను. చెక్లీలు వేసుకొని స్క్రూ తిప్పుకొని పెట్టేసుకోవాలా. చూసారా, ఇలా చిన్నగా నీట్గా చెక్లీలు చేసుకోవాలి. మరీ అంత చిన్నగా వద్దు, మరీ పెద్దగా వద్దండి, మీడియం సైజు వేసుకోవాలి. చూడండి ఎంత బాగా వస్తున్నాయి. అస్సలు మనం వేడి నీళ్ళు వేసి బాగా స్మాష్ చేసామనుకోండి అస్సలు విరగవు. నీట్గా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. చూసారు కదా, మనం ఎలా తిప్పాలో అలాగే వస్తాయి. చూడండి, మనం చేసే విధానం బట్టి వస్తుంది అంతే. మనం బాగా స్మాష్ చేసే విధానం బట్టి వస్తుంది. అలాగే వేసి పెట్టుకున్నాను ఒక బోర్డు మీద. వేడైందో లేదో ఆయిల్ చూసుకొని దాంట్లోకి చెక్లీలు వేయాలండి. చూసారు కదా, ఎంత బాగా వస్తుందో. అసలు బాగా వేడిగా ఉన్నాక వేసాను నేను. బాగా వస్తాయండి క్రిస్పీగా. చూడండి ఎంత బాగా వస్తున్నాయి. అసలు మనం ఇంట్లో గోల్డెన్ కలర్ వస్తున్నాయి చూడండి. ఇలా మంచిగా నీట్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఎంత బాగా కలుగుతున్నాయి చూసారా. ఇలా కొంచెం చేసుకొని పిల్లలకి ఇంట్లో చేసి పెడితే చాలా బాగా తింటారండి మన పిల్లలు. ఇంట్లో చేసి పెట్టి మన చేతితో ఇచ్చామనుకోండి అంతకన్నా హ్యాపీ ఏముంది చెప్పండి. మన పిల్లలకి మనం టేస్టీగా మంచిగా వండి పెట్టామనుకోండి చాలా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట. ఈవినింగ్ టైం స్కూల్ నుంచి వస్తేనే అడుగుతారండి మా పిల్లలు, మమ్మీ మాకు స్నాక్స్కి ఏమైనా కావాలి అని అడుగుతూ ఉంటారా. అందుకని చేసేసాను నేను. ఇవనుకోండి ఒక బాక్స్కి వేసి పెట్టామనుకోండి ఒక 10 days కానీ 1 month అయినా కానీ అస్సలు ఏం పాడవండి. ఒక ఎయిర్ బాక్స్లో వేసి పెట్టామనుకోండి బాగా తింటారు పిల్లలు. అలా సెకండ్ వాయిగా వేసాను చూడండి. చాలా ఇలాగే చేసుకొని నీట్గా ఇంట్లో పిల్లలకు తినిపించి వేస్తామనుకోండి చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. మనం బయట తినే ఫుడ్ కొద్దీ మనం ఇంట్లోనే హెల్తీగా చేసి పెట్టాలండి. చూసారు కదా, ఇలా గోల్డెన్ కలర్ వస్తేనే తీసివేయాలి. మళ్ళీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కానీ పెట్టామనుకోండి అవి ఇంకా కొంచెం బ్రౌన్ అయిపోతాయి. అప్పుడు మనకి కొంచెం చేదుగా వస్తాయి, టేస్ట్ అనిపించవు. చూడండి ఎన్ని చెక్లీలు అయినాయో. ఒక పెద్ద ఎయిర్ డబ్బాకి వేసి పెట్టాను చూడండి. చాలా పెద్ద డబ్బా నిండా వచ్చాయి కదా చెక్లీలు. మా పిల్లాడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారు చూడండి. సూపర్, చాలా బాగా వచ్చాయి.